ఒక 2 ఆస్పెక్ట్స్ కూడా మనం మాట్లాడుకోవాలి. ఒకటి, ఈ ఉచిత ప్రయాణాల వల్ల ఆటో రిక్షాస్‌కి బాగా గిరాకీ పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే వాళ్ళు ఈ బైక్ సర్వీస్ యాప్స్ వల్ల వాళ్ళకి డిమాండ్ తగ్గింది. అట్లాగే కొన్ని టైమ్స్‌లో క్యాబ్ సర్వీసెస్‌ని వాడే వాళ్ళ సంఖ్య కూడా తగ్గొచ్చు. ఎందుకంటే బస్ సర్వీసెస్ ఉన్నాయి కదా, ఫ్రీగా వెళ్దాంలే అని అనుకుంటారు. అటు క్యాబ్ సర్వీసెస్‌ని, ఇటు ఆటో రిక్షా సర్వీసెస్‌ని వాళ్ళ గిరాకీని దెబ్బతీసేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక డెఫినెట్‌గా వాళ్ళు ఆటో రిక్షా వాలాలు ఈ సమస్యని రేవంత్ రెడ్డి గారి దృష్టికి, ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ దృష్టికి తీసుకువెళ్తారు. ఇంత మొన్న ఎలక్షన్స్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు పర్యటిస్తే ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చారు. ఆటో రిక్షాలకు లైఫ్ ట్యాక్స్ నుంచి మినహాయింపుని ఇస్తాము మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే అని. ఇప్పుడు ఆ డిమాండ్నే కాంగ్రెస్ అధినేత ముందు కూడా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ముందు కూడా ఆటో రిక్షా వాళ్ళు చేయొచ్చు. మాకు ఎటు డిమాండ్ తగ్గిపోతుంది, దీనికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ మీరు చూపించాలి, మాకు ప్రతి డ్రైవర్కి ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని ఏదైనా ప్రకటించాలి అని చెప్పి ఒక డిమాండ్ తీసుకురావచ్చు. అట్లాగే లైఫ్ ట్యాక్స్ విషయంలో కూడా లైఫ్ ట్యాక్స్ మినహాయింపు కోరచ్చు. అది ఒకటి జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అండి, ప్యాసింజర్స్ నుంచి ఎప్పుడైతే ఉచిత ప్రయాణము అనేది వచ్చిందో మహిళలకి, ఆర్టీసీ సర్వీసెస్ కావాలి అని చెప్పి డిమాండ్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఆక్యుపెన్సీ లేదని చెప్పి చాలా మారుమూల ప్రాంతాల్లో మన బస్ సర్వీసెస్ అవైలబుల్ గా లేవు. అక్కడ నిజానికి ఇక్కడి నుంచి అక్కడికి సర్వీస్ ఆటోలే ప్యాసింజర్ల అవసరాలని తీరుస్తున్నాయి. ఇక ముందు పరిస్థితి అట్లా ఉండదు. మా పల్లెకి బస్సు ఇవ్వాల్సిందే అని పెద్ద ఎత్తున ధర్నాలు జరగచ్చు, మహాజర్లు సమర్పించవచ్చు. ఈ డిమాండ్ తగ్గట్టుగా అదనపు బస్సుల్ని సమకూర్చుకోవటం ఒకటి, సర్వీసెస్ని ఇప్పటిదాకా ఉన్న కొత్త రూట్స్ని సెలెక్ట్ చేసుకుని ఆక్యుపెన్సీతో ఇటువంటి లెక్కలతో నిమిత్తం లేకుండా డిమాండ్ ఉన్నా లేకపోయినా కూడా అక్కడ దీన్ని బట్టి ప్రజల ఆకాంక్షల మేరకు సర్వీసెస్ పెంచాల్సినటువంటి పరిస్థితి అనేది ఒకటి రాబోతోంది. మరొక ఆస్పెక్ట్ నేను విజువలైజ్ చేస్తుంది ఏంటంటే, తెలంగాణ ఆర్టీసీ ప్రవేశపెట్టినటువంటి మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కారణంగా అటు ఏపీఎస్ఆర్టీసీకి కొంత దెబ్బ తగలచ్చు. అలాగే మహారాష్ట్ర ఆర్టీసీ సర్వీసెస్ కూడా, కర్ణాటకలో ఎటు ఫ్రీ ట్రావెలే కనుక దాని మీద పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. కానీ ఉదాహరణకి ఇది తెలంగాణ బోర్డర్స్ వరకు ఇక్కడ తెలంగాణ మహిళలకి ఫ్రీ. ఒక తెలంగాణ మహిళ విజయవాడ వెళ్ళాలనుకోండి, కోదాడ దాకా ఫ్రీ, కోదాడ నుంచి విజయవాడకి మాత్రమే ఛార్జీ తీసుకోవటానికి అవకాశం ఉంది. అదే రిటర్న్ ట్రిప్ లో కూడా ఆ మహిళ మళ్ళీ తెలంగాణ సర్వీస్ ని ప్రిఫర్ చేస్తుంది. లేదు, ఏపీఎస్ఆర్టీసీ బస్ ఎక్కిన కోదాడ వరకే టికెట్ తీసుకుని కోదాడ నుంచి మళ్ళీ తెలంగాణ సర్వీస్ బస్సులోకి మారేటువంటి అవకాశం ఉంది. కనుక అదర్ స్టేట్స్, బోర్డర్ స్టేట్స్ లో ఉన్న ఆర్టీసీల వాటి మీద, వాళ్ళ ఇన్కమ్ మీద, వాటి ఆక్యుపెన్సీ మీద కూడా ఈ పథకం ప్రభావం అనేది కొంత నెగిటివ్ గా పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, పొరుగునున్న మరో ఆంధ్రప్రదేశ్ లో కూడా, మన రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకం అమలు చేయండి తెలంగాణ వాళ్ళు ఇచ్చినట్టుగా అని రేపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఒత్తిడి పెరగచ్చు. అనివార్యంగా అక్కడ మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కనుక తెలంగాణని ఆదర్శంగా తీసుకుని, ఎస్ ఇది ప్రజలకి ఉపయోగపడుతుంది, మహిళా ఓటర్లని ఇది ఆకట్టుకోవడం కోసం మనం కూడా ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని రేపు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో కూడా దీన్ని చేర్చేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. కొంత నష్టం భరించినప్పటికీ కూడా ప్రజారంజకమైనటువంటిది, ప్రజలకు ఉపయోగపడేది. ట్రావెల్ అనేది వాళ్ళ ఒక బేసిక్ నీడ్ అయిపోయింది కనుక తప్పనిసరిగా అక్కడ కూడా ఇంప్లిమెంట్ కావచ్చు. దీనివల్ల ఇంకొకటి ఏంటంటే, మొబిలిటీ పెరుగుతుందండి బాగా. మహిళలు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పెరగటం వల్ల దానివల్ల కూడా ఎంప్లాయ్మెంట్ కి స్కోప్ ఉంటుంది. కాస్త దూరాభారం అయినా సరే ఫ్రీ ట్రావెలే కనుక మనం వెళ్దాము, ఉద్యోగం చేసుకుందాము అనేటువంటి ఒక ఆలోచనకు వస్తారు. దానివల్ల కొంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా కొంత స్కోప్ పెరుగుతుంది అని నేను అనుకుంటున్నాను.
ఇప్పుడు ఇదే పథకాన్ని ఇంతకంటే ముందుగానే కాంగ్రెస్ ప్రభుత్వము కర్ణాటకలో లాంచ్ చేసింది. అక్కడ ఆటో వాళ్ళ నుంచి చాలా మంది నుంచి వ్యతిరేకతలు, నిరసనలు వచ్చాయి కదా! వాటిని ఒకసారి ప్రస్తావించుకుంటూ తెలంగాణలో అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కర్ణాటకలో వచ్చిన ఆ నిరసనని, వ్యతిరేకతలను మనం ఎలా చూస్తున్నాము? వాటిని మీరు గమనించారు కదా! దాన్ని మీరేం చెప్తారు? అక్కడ కర్ణాటకలో ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు 2, 3 కేవలము ఒక ఫ్రీ ట్రావెల్ ఒకటి, దాంతో పాటు ఈ బైక్ సర్వీసెస్ మీద ప్రధానంగా వాళ్ళు దృష్టి పెట్టి బైక్ సర్వీసెస్ ని కంట్రోల్ చేయండి అని చెప్పి వాళ్ళు క్యాబ్ వాళ్ళు, ఆటో వాళ్ళు చేశారు. దానికి అట్లాగే ఈ పథకాన్ని రద్దు చేయమని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళు గట్టిగా గవర్నమెంట్ మీద డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తే గవర్నమెంట్ తలొగ్గలేదు. తలొగ్గకుండా ఈ పథకాన్ని రద్దు చేసే ప్రసక్తి లేదు అని చెప్పి అదర్ డిమాండ్స్ ఏవో కొన్నిటిని వాళ్ళు పెట్టిన వాటిల్లో కొన్నిటిని యాక్సెప్ట్ చేసేసి ఈ పథకాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తుంది. సరే చివరికి ఆ, వాళ్ళు డ్రైవర్లు కూడా దారిలోకి వచ్చారనుకోండి, ఇక్కడ కూడా బహుశా కొంత ఇనిషియల్ గా నిరసనలు ఏమన్నా వ్యక్తం అయితే అవ్వచ్చు. ప్రతిపక్ష పార్టీలు, అగ్రీవ్డ్ పార్టీస్ ఎవరున్నారా, దాని నుంచి ఎటువంటి అడ్వాంటేజెస్ తీసుకోవచ్చా అనేటువంటి ఒక ఆలోచన చేస్తే కనుక నిజంగానే ఎక్కడైనా అసలు అసమ్మతి గళాలు ఉంటే, ఇప్పుడు ఆటో వాళ్ళ నుంచి ఏదన్నా ఒక రకమైన ప్రొటెస్ట్ ఉన్నప్పుడు దాన్ని భుజాన వేసుకుని వాళ్ళని ఉద్యమం వైపు లేకపోతే ఆందోళన వైపు, సమ్మె వైపు ఒకవేళ ప్రోద్బలం చేసే, ప్రేరేపణ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఇమీడియట్ గా చేస్తారా, వెనకాల ఉండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కొంత టైం ఇస్తారా, వెయిట్ చేసి చూద్దాము, దీని రిజల్ట్ ప్రజల్లో పాజిటివ్ గా ఉందనుకోండి, ఆ సమ్మెని దానికి వ్యతిరేకిస్తూ సమ్మెని కనుక మనం ప్రోత్సహిస్తే ప్రజాదరణ కోల్పోతాం అనుకున్నప్పుడు కొంత వెనకంజ వేయొచ్చు. బాగా పాపులర్ స్కీమ్స్ మీద వాటిని ఇండైరెక్ట్ గా కూడా వాటిని వ్యతిరేకించే చర్యలకి తీసుకుంటే ఇట్స్ టూ ఎర్లీ టు ప్రిడిక్ట్. వాళ్ళు కూడా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అంత తొందరపడి గవర్నమెంట్ మీద ఇప్పుడే విమర్శలకి దిగుతారనో, లేకపోతే నిరసనలని ప్రోత్సహిస్తారనో, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు టేకప్ చేస్తారనో మనమేమి అనుకోనక్కర్లేదు. ఒకటి మాత్రము స్పష్టంగా చెప్పచ్చు, రేవంత్ రెడ్డి గారు చాలా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అని చెప్పి వచ్చిన 2 రోజుల్లోనే చాలా గొప్ప ఒక స్వీపింగ్ చేంజెస్ ని ఆయన కనపడుతున్నాడు. పనిచేసే ముఖ్యమంత్రి అనేది ఒక ఇండికేషన్ ని జనాల్లోకి తీసుకువెళ్ళగలిగారు. ఆ ప్రగతి భవన్ ని ప్రజాభవన్ గా మార్చటము, బ్యారికేడ్స్ ని తొలగించటము, ప్రతి ఒక్కళ్ళతో బాగా హాయిగా కలివిడిగా ఉంటూ మాట్లాడటము, వాళ్ళ సమస్యలు వినటము, ఇది ప్రజలు ఎప్పుడైనా రావచ్చని, ఈవెన్ సెక్రటేరియట్ లో కూడా ప్రాపర్ ఐడెంటిటీ తీసుకుని మీరు రావచ్చు అని చెప్పటం అనేది కూడా ఒక 10 ఏళ్ల బట్టి లేని ఒక అపురూపమైనటువంటి అవకాశాన్ని ప్రజలకి అందించడంతో వాళ్ళు ప్రజలంతా కూడా చాలా రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. ఏదైనా సరే మేము ముఖ్యమంత్రికి చెప్పుకోవచ్చు, ఆయన మాకు యాక్సెసిబిలిటీలో ఉన్నారు అనేది వాళ్ళు అనుకుంటున్నారు.